మాంసాహారాన్ని తలదన్నే చక్కటి శాకాహారం. దీని గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనిషికి ప్రసాదించిన అద్భుతమైన ఆహారం ఏమిటి అంటే అనేకం ఉన్నాయి. కానీ వాటిల్లో ముఖ్యమైనది ఈ మొలకెత్తిన గింజలు, మొలకెత్తిన విత్తనాలు. మనిషికి ఉండేటటువంటి ఆహారాలలో అన్నిటికంటే మొలకెత్తిన విత్తనాలు ప్రథమమైనటువంటి స్వచ్ఛమైన ఇంకా ఎక్కువ పోషక విలువలు ఉండేటటువంటి ఆహారం అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. మన పూర్వీకులు కూడా వీటిని ఎక్కువ శక్తి ఉండేటటువంటి ఆహారం కింద గుర్తించారు. ఆహారంలో వీటిని ఒక భాగం కింద వాడుకోవటం అనేది జరిగింది. అంతెందుకు మీకు ఒక ఆసక్తికరమైన విషయం, బ్రూస్లీ ప్రపంచవ్యాప్తంగా ఎందరికో అభిమానం. ఈ బ్రూస్లీ తినే ఆహారం ఏమిటి అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. కానీ బ్రూస్లీ తినేది కూడా శాకాహారమే. వస్తాదులు, కుస్తీ పోటీలు పట్టేవాళ్ళు, మంచి ఆటగాళ్ళు, వీళ్ళకి మంచి ప్రోటీన్ అవసరం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మాంసాహారంతో పని లేకుండా ఈ శాకాహారంతో కూడా ప్రోటీన్ పెంచుకోవచ్చు. ఇలా వీళ్ళందరూ కూడా ఈ కండరాలు, నరాలు వీటి పుష్టికి ఈ మొలకెత్తినటువంటి గింజలకి ప్రాధాన్యం ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. శరీరానికి అవసరమైనటువంటి అన్ని రకాల విటమిన్లు అలాగే మినరల్స్ ఇవన్నీ సమృద్ధిగా అందివ్వగలిగేటువంటి ఆహారం ఏమిటి, సహజమైన ఆహారం అంటే ఈ మొలకెత్తినటువంటి గింజలే. అందుకే ఈ మధ్య దీనికి బాగా ప్రాచుర్యం వచ్చింది. మామూలుగా మనం ఈ పార్టీలకు వెళ్ళినప్పుడు, భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా అన్ని చోట్ల దీన్ని పెడుతున్నారు. అయితే కేవలం ఇదేదో కష్టమైన పనేమో, ఎవరో చేయాల్సిందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు ఆసక్తి ఉంటే దీన్ని మీరు కూడా రోజువారీగా చేసుకోవచ్చు. దేహానికి అవసరమైనటువంటి, శరీరానికి అవసరమైనటువంటి పోషక విలువలకు ఈ ఆహారం ఒక గని, ఒక ప్యాక్డ్ ఫుడ్ అని దీన్ని చెప్పొచ్చు. సహజ జీవనం సాగించాలని మీకు ఆసక్తి ఉంటే ఈ సహజ జీవనం సాగించడానికి మనిషికి లభించిన సహజమైనటువంటి ఆహారం ఏమిటి అంటే ఈ మొలకలే. గొప్ప గొప్ప జీవశక్తుల్ని కలిగి ఉండేటటువంటి సహజ ఆహారం ఇది. చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ విలువల్ని దేహానికి అందించగలిగేటటువంటి ఆహారం ఏమిటి అంటే ఈ మొలకలే. మామూలుగా మాంసాహారం ఈ రోజున చాలా ఖరీదైంది. పైగా దీంతో అనేక సెంటిమెంట్లు. ఎన్నో అనవసరంగా మనం బతకాలంటే వేరే దాన్ని హింసించాల్సిన, సంపాదించినటువంటి అవసరం లేకుండానే ఈ సహజమైనటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు. దీంట్లో ఎన్నో ఎంజైమ్లు ఉన్నాయి. మనిషి కేవలం ఈ పళ్ళు, కూరలు వీటిని తిని మాత్రమే జీవించడం కష్టం. కానీ ఒక మొలకెత్తిన గింజను సమృద్ధిగా తీసుకుంటే ఇంకొక ఆహారం మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. 100 సంవత్సరాలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో మనిషి జీవితాన్ని సాగించవచ్చు. అంటే 100 ఇయర్స్కి చక్కటి ఆహారం తోడ్పడేది ఏమిటి అంటే ఈ మొలకెత్తినటువంటి గింజలే.